అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు జాగ్రత్త. ఈ కథని రచించిన వారు వాసుకి గారు. ఇక ఆ కథలోకి వెళ్ళిపోతే, ఏమిటి కుసుమ, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నాను అత్తయ్య? ఇప్పుడు ఆ స్థలం అమ్మి నీ పిల్లలకు ఇవ్వటం అవసరమా? ఎప్పటికైనా అది పిల్లలకు ఇవ్వాల్సిందే కదా అత్తయ్య. అదేదో కాస్త ముందుగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. పిల్లలు చాలా అవసరం అంటున్నారు. వాళ్లకు కాకపోతే ఈ ఆస్తి మేమేం చేసుకుంటాం? ఎప్పుడో మా తదనంతరం అంటే ఇప్పటి వాళ్ళ అవసరాలు తీరేదెలా? ఏమే కుసుమ, నీకు బుర్ర బుద్ధి ఏమన్నా ఉన్నాయా? అదేంటత్తయ్య అంత మాట అనేశారు? నన్ను చూసి కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదటే ఏమనాలి? తన చిన్నత్తయ్య గారు రమణి అంత ఘాటుగా ఎందుకు విమర్శిస్తుందో ఒకవైపు అర్థమవుతూనే ఉంది కుసుమకు. చూడు కుసుమ, మనకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. వాళ్ళు పుట్టినప్పటి నుండి మన కోరికలను చంపుకొని పైసా పైసా వాళ్ళ కోసమే దాచిపెడతాము. కానీ వయసు మీద పడ్డ తర్వాత వాళ్ళు మనల్ని చూసుకుంటారనే గ్యారంటీ లేదు. అటువంటప్పుడు ఈ ఆస్తి మనకు అప్పుడు పనికొస్తుంది. అదేంటత్తయ్య, పిల్లలు మనల్ని ఎందుకు చూసుకోరు? మనము పద్ధతిగా ప్రేమగా బంధాలు అనుబంధాల గురించి చిన్నప్పటి నుంచే వాళ్లకు నేర్పుతూ పెంచితే మనల్ని చివరి రోజుల్లో ఎందుకు చూసుకోరు? ఆ కాలాలు పోయాయి కుసుమ. నీ ఎదురుగానే ఇంత పెద్ద ఉదాహరణ నేనే ఉన్నాను. పిల్లలకు సర్వం ఊడ్చిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత పద్ధతులు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు కలిపి రంగరించి నేర్పిస్తూ వాళ్లను పెంచినా, వాళ్లకు మన మీద ఎంత అభిమానం ఉన్నా చూసుకోలేని పరిస్థితులు రావచ్చు. కాబట్టి వయసు మీద పడుతున్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం. రేపు అవసరానికి ₹1 వాళ్లను అడగాలంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. వాళ్ళ జీవితం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఖర్చులు వాళ్ళకుండనే ఉంటాయి. రేపొద్దున నీకు ఏదన్నా జబ్బు చేయొచ్చు. దానికి లక్షలు ఖర్చు కావచ్చు. ముందే పిల్లలకు పంచి ఇచ్చేస్తే ఆ సమయానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవడు చూసొచ్చాడు? అదే నీ దగ్గర ఆ డబ్బును భద్రపరుచుకుంటే నీ ట్రీట్మెంటుకు నువ్వే పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ వాళ్ళు ఏ ఫారిన్కో ఎగిరిపోతే నువ్వు నీ భర్త ఇంట్లో ఉంటారు. చేసుకునే ఓపికలు సన్నగిల్లిపోతాయి. అప్పుడు మీకు సేవ చేయటానికి ఓ మనిషిని పెట్టుకొని మీ మలివయసు జీవితాన్ని గడపవచ్చు. ఈ డబ్బు అనేది ఉంటే కష్టాల్లో ఉన్నవారికి కాస్త ఇవ్వాలన్నా, ఏ దేవుని హుండీలోనో ₹10 వేసుకోవాలనుకున్నా, నీకిష్టమైన ఒక మంచి చీర కొనుక్కోవాలి అనుకున్నా, ఏ తీర్థయాత్రలో చేసి రావాలనుకున్నా, ఒకరిని భవతి భిక్షాందేహి అని చెయ్యి చాచి అడగాల్సిన పని ఉండదు. వయసు మీద పడుతున్న కొద్దీ మన పిల్లలు మనల్ని వీడి వెళుతున్నట్లే రకరకాల కొత్త కొత్త జబ్బులన్నీ మీరు ఒంటరి కాదు, మీకు మేము తోడున్నాము అంటూ మనతో స్నేహం చేయటం మొదలు పెడతాయి. రోగాలు వచ్చినంత మాత్రాన ట్రీట్మెంట్ అంటూ తీసుకోకుండా ఉండము కదా. ఈ జబ్బులను నయం చేసుకోవడం కోసం డాక్టర్ చుట్టూ టెస్టులు కని మందులు కని బోలెడు తగలేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ డబ్బే మనల్ని కాపాడుతుంది. వాళ్ళ సంసార బాధ్యతలే వాళ్ళకి ఎక్కువైనప్పుడు మన రోగాలు మన రోష్టులకు డబ్బులు ఖర్చులు పెట్టాలా అని అడగటం ఏం బాగుంటుంది? ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. పిల్లలకు అవసరాలు ఉంటాయి. ఎంతవరకు వాళ్లకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి.
ప్రతిదానికి మన మీద ఆధారపడేటట్లుగా వాళ్ళను పెంచకూడదు. మీ ఇద్దరి తదనంతరం తర్వాత ఎలాగూ ఆస్తి వాళ్ళకే చెందుతుంది. పిల్లలకు అవసరాలు వచ్చాయని అవి చూస్తూ ఉండలేక ఊడ్చి పెడతామంటే రాబోయే రోజుల్లో నానా అవస్థలు పడతారు. మీలాగే నేను ఆలోచించి ఆస్తి నగలు అన్నీ మీ మామయ్య గారు పోతూనే మొత్తం పనిచేశాను. కానీ తర్వాత వాళ్లకు నేను బరువైపోయాను. కన్న తల్లికి పట్టెడన్నం పెట్టలేని స్థితికి వచ్చారు వాళ్ళు. ఆ రోజు నిజంగా రామ్ రాకుండా ఉంటే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. నేను పిన్నినైనా రామ్ పెద్ద మనసుతో నన్ను తీసుకొచ్చి తల్లి స్థానంలో ఉంచి సాకుతున్నాడు. మీ ఉప్పు కారం తిన్న మమకారంతో చెప్తున్నాను. అన్ని రోజులు మనవి కాదు. పిల్లలకు పెళ్ళై సంసారాలు వచ్చిన తర్వాత పిల్లలు మనవాళ్ళు కారు. నీ పిల్లలకు సహాయం చెయ్యాలంటే చెయ్యి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా మాత్రం చేసుకోవద్దు. ఎదిగే వయసులో వాళ్ళు కష్టపడి సంపాదించటం నేర్చుకోవాలి. సాధించిన దాంట్లో ఒక వంతు దాచిపెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఆస్తి ఉంది కదా అని విచ్చలవిడిగా తగలేస్తే రోడ్డున పడతారు. మరి ఇప్పుడు అవసరమని అడుగుతున్నారు. ఏం చేయనత్తయ్య? చేసేదేముంది, కొద్దిగా సహాయం చేద్దాం. మిగిలింది లోన్ పెట్టుకోమని చెప్దాం. నెలకింతని లోన్ కట్టుకొని అప్పు తీర్చుకుంటారు. పిన్ని చెప్పింది 100% నిజం. మొత్తం అంతా వాళ్ళకే ఊడ్చిపెడితే తర్వాత అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు చాపలేం. చివరికి ఏ వృద్ధాశ్రమంలో చేరాలన్నా వాళ్లకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా వయసు మీద పడుతున్నప్పుడు మన వృద్ధాప్యపు జీవనం సజావుగా సాగిపోయేదానికి సరైన ప్రణాళికలు మనం వేసుకోవాల్సి ఉంటుంది, చెప్పాడు కుసుమ భర్త రామ్. చిన్నత్తయ్య గారిని చిన్న మామయ్య గారు చనిపోతూనే, అమ్మా నువ్వొక్కదానివి ఇక్కడ ఏముంటావు అని సొంత ఇల్లు అమ్మించేసి, ఉన్న పొలాలను అమ్మించేసి ఆస్తిని మొత్తం పనిచేసుకున్నారు. నీకేం ఖర్చు ఉంటుంది అమ్మా, నీ బాగోగులన్నీ మావే కదా అని ఆమెకు ఒక వాటా కూడా ఇవ్వలేదు. తమ దగ్గరే ఉంచుకున్నారు. 5 ఏండ్లు బాగానే చూసుకున్నారు. తర్వాత ఆమెకు వయసు మీద పడే కొద్దీ పనులు చేయలేకపోయేది. దాంతో పిల్లలకే ఆమె భారమైపోయింది. అమ్మను నువ్వు ఉంచుకో అంటే నువ్వు ఉంచుకో అని కోట్లాడటం మొదలుపెట్టారు కొడుకులు. పని చేస్తున్నంతసేపు అమ్మ అందరికీ కావాలి. పని చేయలేక మూలపడ్డ అమ్మకు సేవలు చేయటానికి ఎవరు ముందుకు రాలేదు. దీని గురించి పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి ఇంట్లో. అదే సమయానికి అక్కడికి వెళ్ళిన రామ్ తన పిన్నిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన తల్లిలాగా చూసుకుంటున్నాడు. ఈ సంఘటన తర్వాత ఆమె తన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి క్యాష్ చేసి పెట్టుకుని తన అవసరాలకు వాడుకుంటుంది. తమను ఆమె పైసా అడగదు. కేవలం తమతో పాటి అన్నం పెట్టి తమ ఇంట్లోనే ఉంచుకొని చూసుకుంటున్నారు అంతే. రేపు ఇలాంటి పరిస్థితి తమకు వస్తే చూసుకునేవాళ్ళు ఎవరు? రామ్ కుసుమను పిల్లలు తమ దగ్గరికి వచ్చేయమని, ఊర్లో ఆస్తులు అమ్మేయమని, తమకు చాలా అవసరాలు ఉన్నాయని, ఆస్తి అమ్మి డబ్బు ఇస్తే తమ అవసరాలు తీరతాయని ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. కుసుమ రామ్ కూడా ఈ ఆస్తులన్నీ ఉండి ఏం చేసుకోవాలి? వాళ్ళు చెప్పినట్లే ఆస్తి అమ్మి పిల్లలకు ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ మాటలు విన్న చిన్నత్తయ్య ఇద్దరికీ జ్ఞానబోధ చేసింది. ఆలోచిస్తే ఆమె చెప్పింది సబబుగా అనిపించింది. రామ్ కుసుమలకు నిజమే కదా, తామిద్దరం ఇంకా పండు ముసలివాళ్ళు కాలేదు. 60-58 ఏళ్లలోనే ఉన్నారు. ఇంకా ఎంత జీవితం ఉందో ఎవరికి తెలుసు? వయసు మీద పడే కొద్దీ చాలా అవసరాలు వస్తాయనే విషయము, దానికి డబ్బులు కూడా బాగానే ఖర్చవుతాయి అనే విషయము అర్థమైంది ఇద్దరికి.
పిల్లలు అడిగినట్లు ఆస్తి మొత్తం అమ్మకుండా కొద్దిగా మాత్రమే అమ్మి పిల్లలకి ఇచ్చారు. మిగిలింది తమ వృద్ధాప్యపు జీవనానికి అవసరమవుతుందనే విషయాన్ని పిల్లలకు స్పష్టం చేశారు. తమ తదనంతరం ఆ ఆస్తి వాళ్ళకే చెందుతుందని విషయం చెప్పారు. ఇక పిల్లలకు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. వయసు మీద పడుతున్న కొద్దీ డబ్బు జాగ్రత్త చేసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాదంటారా? ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.